ఇంకోటి ఫైనల్గా ఈటెల రాజేందర్ గారు మోడీ గారి క్యాబినెట్లో ఉండబోతున్నారా, ఎవరెవరు ఉండబోతున్నారు తెలంగాణ నుంచి అనేటువంటిది ఒక చర్చ. అది మా చేతిలో ఉండదు. ఓకే. ప్రధానమంత్రి గారి ఇష్టాల మీద, వారి వారి సమీకరణల మీద అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని మీద ఆధారపడి తప్ప మనం పైరు చేస్తే కోరుకుంటే అయ్యేది కాదు. ఓకే. అంటే మీరు కావాలని కోరుకోవడం కానీ వద్దని అనడం అన్ని చూసి మేము ఎట్లా కోరుకుంటాం చెప్పండి. మనం కోరుకుంటే వచ్చేది కాదు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ దాని సామాజిక నేపథ్యం ఏంది, దాని కథ ఏంది, రేపటి భవిష్యత్తు ఏంది వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవన్నీ మనం అనుకుంటే కాదు. ఫైనల్గా ఈటెల రాజేందర్ గారు మంత్రివర్గంలో లేకపోయినా భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ నాయకుడిగా పాత్ర ఎలా ఉండబోతుంది? నిన్ననే ఇక్కడ ఇంటర్వ్యూ చెప్పిన. ఓకే. ఇవాళ మేము గెలిచింది ఒకటి మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజల అవసరాలు తీర్చడం, ఒకటి వాళ్ళ నమ్మకాన్ని అయితే పెట్టిందో దాన్ని వమ్ముకు చేయకుండా ఉండడం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం. ఓకే. ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాబట్టి దాన్ని కొట్టుకోవాలి. ఇది నా పాత్ర. నాలుగో పాత్ర, అతి ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తేవడమే నా ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. ఓకే. ఆ దిశగా మీ ప్రయాణం ముందుకు సాగాలని మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది